గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము 39 సంవత్సరాల క్రితము 10,000 రూపాయలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతం దాని విలువ 962 కోట్ల రూపాయలు. అది ఏ విధంగా జరిగింది, అంత మొత్తం ఏ విధంగా వచ్చింది, మనము ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఆ కంపెనీ పేరు ఏమిటి అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద లోగో చూడగానే అర్థమై ఉంటుంది. ముందుగా 1980లో 100 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన విప్రో కంపెనీ షేర్లు 100 క్వాంటిటీ మీరు బయింగ్ చేస్తే అయ్యే మొత్తము 10,000 రూపాయలు. అంటే అప్పుడు మీ వద్ద ఉన్న షేర్లు 100. 1981లో 1:1 రూపంలో మీకు బోనస్ అందిస్తే మీ వద్ద ఉన్న 100 షేర్లు 200 షేర్లుగా మారాయి. అదేవిధంగా తిరిగి మరల 1985లో కూడా మీకు 1:1 రూపంలో బోనస్ అందిస్తే మీ వద్ద ఉన్న షేర్లు 400 అయ్యాయి. మళ్ళీ 1987లో 1:1 రూపంలో బోనస్ అందిస్తే మీ వద్ద ఉన్న షేర్లు 800 అయ్యాయి. మళ్ళీ 1989లో కూడా మీకు 1:1 రూపంలో బోనస్ అందిస్తే మీ వద్ద ఉన్న 800 షేర్లు 1600గా మారాయి. మనము ఇదివరకే ముందుగానే చెప్పుకున్నాము విప్రో కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 100 అనేసి. ఆ 100 రూపాయల ఫేస్ వాల్యూను 10గా విభజిస్తే అంటే ఒక షేరు వచ్చేసి మీకు 10 షేర్లు అవుతుంది. ఆ విధంగా మీ వద్ద ఉన్న 1600 షేర్లు 16,000 షేర్స్గా మారాయి. అంటే ఇప్పుడు మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 16,000. అదేవిధంగా 1992లో కూడా మళ్ళీ మీకు 1:1 రూపంలో బోనస్ అందిస్తే మీ దగ్గర ఉన్న 16,000 షేర్లు 32,000గా మారాయి. 1:1 బోనస్ అంటే మీ వద్ద గల ఒక్క షేర్స్కి అదనంగా మరొక షేర్ ఇవ్వడము. మళ్ళీ 1995లో కూడా 1:1 రూపంలో బోనస్ అందించడము జరిగింది. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 64,000కు చేరుకుంది. అయితే ఈసారి 1997లో 2:1 రూపంలో బోనస్ అందించడం జరిగింది. అంటే మీ వద్ద ఒక షేరు ఉంటే మీకు అదనంగా 2 షేర్లు ఇవ్వడం జరుగుతుంది. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 192,000కు చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ 1999లో ఫేస్ వాల్యూను మళ్ళీ విభజించడం జరిగింది. 10 రూపాయల గల ఫేస్ వాల్యూను ఇప్పుడు 2 రూపాయలకి విభజించారు. మొదట 100 రూపాయలు ఉంది, ఆ ఫేస్ వాల్యూని 10 రూపాయలుగా విభజించారు. ఆ 10 రూపాయల ఫేస్ వాల్యూని ఇప్పుడు 2 రూపాయలకు విభజించారు. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 5 రెట్లు కావడం జరిగింది. దానివల్ల మీ వద్ద ఉన్న 192,000 షేర్లు 9,60,000కు చేరుకోవడం జరిగింది. మళ్ళీ 2004లో కూడా 2:1 బోనస్ రూపంలో అందించడం జరిగింది. అంటే మీ వద్ద ఉన్న ప్రతి షేరుకు 2 షేర్లు అదనంగా ఇవ్వడంతో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 28,80,000కు చేరుకోవడం జరిగింది. మళ్ళీ వెంటనే అంటే ఈసారి 2005లోనే 1:1 రూపంలో బోనస్ అందించడం జరిగింది. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 57,60,000కు చేరుకుంది. ఈసారి 2010లో 2:3 రేషియోలో అంటే మీ వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు 2 షేర్లు అదనంగా అందించడం జరిగింది. దాని వలన మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 96 లక్షలకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2017లో కూడా 1:1 రూపంలో బోనస్ అందించారు. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 1,92,00,000కు చేరుకుంది. ఈసారి అంటే 2019లో కూడా 1:3 బోనస్ అంటే మీ వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు 1 షేర్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య 2,56,00,000కు చేరుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ఇంకా రికార్డ్ డేటు ముగియలేదు. ఇప్పుడు మీ వద్ద ఉన్న 2,56,00,000 షేర్లను
ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారము చూస్తే 375, గత శుక్రవారం క్లోజింగ్ ప్రకారము వచ్చే విలువ అక్షరాల 962,56,00,000. మనకి డేటా సోర్స్ మొత్తం వచ్చేసి moneycontrol.com. ఇక్కడ మీరు స్ప్లిట్ వివరాలు చూడవచ్చు. ఇక్కడ మీరు అన్ని బోనస్ వివరాలు కూడా చూడవచ్చు. ఆ వెబ్సైట్లో ఎప్పుడెప్పుడు బోనస్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు స్ప్లిట్ చేశారు మొదలగు వివరాలన్నీ కూడా దొరుకుతాయి. అదేవిధంగా అన్ని కంపెనీలు కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి కూడా వీలు లేదు. ముందుగా ఆ కంపెనీ ఓనర్కి దయాగుణం అనేది ఉండాలి. వచ్చిన లాభాల్లో షేర్ హోల్డర్స్ కూడా పంచుదాం అనే మెంటాలిటీ కూడా చాలా ముఖ్యం. చాలా కంపెనీలు చాలా లాభాల్లో ఉన్నా కూడా వాటిని రిజర్వ్లోనే ఉంచుకుంటాయి, అంతేకాని వాటిని వాటాదారులకు పంచవు. కాకపోతే మీరు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. 39 సంవత్సరాల క్రితం 10,000 పెడితే 962 కోట్ల రాబడి వస్తుంది, అది కూడా డివిడెండ్ కాకుండా మరియు ఎలాంటి ట్యాక్స్ లేకుండా అని అనుకుంటున్నారు. కానీ అదే 10,000 ఆ కాలంలో చాలా ఎక్కువ మొత్తం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ అదే 10,000 ఇలాంటి కంపెనీ కాకుండా మరొకటి అయినట్టయితే మీ 10,000కు గ్యారెంటీ కూడా లేదు. అప్పుడు ఉన్న కంపెనీలు చాలా వరకు ఎప్పుడో పడిపోయాయి, మూతపడ్డాయి. అన్ని కంపెనీలు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పలేం. ఈ రోజుల్లో ఇంకా అయితే చాలా కష్టం. ప్రతి దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.